సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 60వ సర్గము. విశ్వామిత్రుడు త్రిశంకువును స్వర్గమునకు పంపుట, ఇంద్రాదులు అతనిని స్వర్గమున ప్రవేశింపనీయక త్రోసివేయుట. విశ్వామిత్రుడు త్రిశంకువు కొరకు మరి ఒక స్వర్గమును సృష్టించి అందు అతనిని నిలుపుట. మహాతేజస్వియగు విశ్వామిత్రుడు వశిష్ఠపుత్రులను మహోదయుని తన తపోబలముచే దెబ్బతీసిన తరువాత ఋషులందరినూ వింటూ ఉండగా ఇలా అన్నాడు. త్రిశంకువు అను పేరుతో సుప్రసిద్ధుడైన ఇతడు ఇక్ష్వాకు వంశజుడు, ధార్మికుడు, దానశీలుడు. పూర్వము క్షత్రియ రూపంలో ఉన్నవాడు. ప్రస్తుతము శాపకారణంగా చండాల రూపాన్ని పొంది ఉన్నాడు. అట్టి ఇతడు సశరీరముగా స్వర్గమునకు చేరి దానిని వశపరచుకొనవలెననే కోరికతోటి నన్ను ఆశ్రయించాడు. యజ్ఞ ప్రభావమున ఇతడు తన శరీరము తోడనే స్వర్గమునకు చేరునట్లుగా మనము ఒక క్రతువును నిర్వహించాలి. అచ్చట చేరి ఉన్న ధర్మజ్ఞులైన ఋషులందరూ విశ్వామిత్రుని మాటలను విని తమలో తాము ఇలా అనుకుంటున్నారు. కుశిక వంశజుడైన ఈ విశ్వామిత్రముని ముక్కోపి. ఆయన చెప్పినట్లుగానే చేద్దాం, వెనుకాడవద్దు. పూజ్యుడైన ఆ మహర్షి నిప్పు వంటివాడు. ఆయనకు కోపం వచ్చినచో శపించగలడు. అందువలన యజ్ఞమును నిర్వహిద్దాము. విశ్వామిత్రుని తేజప్రభావమున ఇక్ష్వాకు వంశము వాడైన ఈ త్రిశంకువు సశరీరుడై స్వర్గమునకు చేరునట్లు క్రతువును నడుపుదాము. అందరూ తమ తమ పనులను ప్రారంభించుదురుగాక. మహర్షులందరూ తమలో తాము ఇలా అనుకుని తమ తమ పనుల్ని చేయసాగారు. మహాతేజస్వియగు విశ్వామిత్రుడును ఆ క్రతువునకు యాజకత్వం వహించాడు. వేదమంత్రములను బాగుగా నేర్చిన ఋత్విజులు క్రమంగా మంత్రయుక్తంగా కల్పోక్త ప్రకారము విద్యుక్తములైన సమస్త కర్మలను ఆచరించారు. అంతటా మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు చాలా కాలము మంత్రములను ఆవృత్తి చేస్తూ యజ్ఞ హవిర్భాగములను స్వీకరించుటకై సకల దేవతలను ఆవాహనము చేశాను. కానీ అప్పుడు ఆహుతులైన దేవతలెవ్వరునూ హవిర్భాగమునకై రారైరి. అంతటా విశ్వామిత్ర మహాముని కోపంతో ఊగిపోతూ శ్రోమును పైకెత్తి దేవతలు రానందులకు మండిపడుతూ త్రిశంకుతోటి ఇలా అన్నాడు. ఓ నరేంద్ర, నా తీవ్ర తపశ్శక్తిని చూడుము. ఇదిగో నా తపఃప్రభావమున సశరీరముగా నిన్ను స్వర్గానికి పంపుతాను. ఓ రాజా, దుర్లభమైన స్వర్గమును సశరీరుడవై చేరుము. రాజా, నేను పెక్కు కష్టముల కోర్చి సంపాదించిన తపఃఫలము ఏమాత్రము ఉన్నను తత్ప్రభావమున నీవు సశరీరముగా స్వర్గమును పొందగలవు. ఓ రామ, ఆ మహర్షి అట్లు పలికిన వెంటనే త్రిశంకు ప్రభువు అక్కడి మునులందరూ చూస్తూ ఉండగా స్వర్గమునకు వెళ్ళాడు. స్వర్గలోకమునకు వచ్చిన త్రిశంకువును చూసి విశ్వామిత్రుడు సర్వదేవతల సమక్షమున ఆయనతోటి ఇలా అన్నాడు. ఓ త్రిశంకు, మరలి పొమ్ము. మూర్ఖుడా, నీవు గురువుచే శపించబడితివి కనుక స్వర్గవాసమునకు అనర్హుడవు. తలక్రిందులుగా భూమిపై పడిపొమ్ము. దేవేంద్రుడు ఇట్లు తన స్వర్గప్రవేశమును నిరోధింపగా త్రిశంకువు రక్షింపుము రక్షింపుము అని తపోధనుడైన విశ్వామిత్రునకు మొరపెట్టుకుంటూ దివి నుండి భూమికి పడిపోతూ ఉన్నాడు. అంతటా దైన్యముతో తనకు మొరపెట్టుకుంటున్న త్రిశంకుని మాటలను విని కౌశికుడు మిక్కిలి కోపించి ఆగుము ఆగుము అని అతనితోటి పలికాడు. తరువాత తేజస్వి అయిన విశ్వామిత్రుడు తన చుట్టూను ఋషులు చేరి ఉండగా మరి ఒక సృష్టికర్తయ అనునట్లు దక్షిణ మార్గమున నుండునట్లుగా మరి ఒక సప్తర్షి మండలాన్ని సృజించాడు. మహాయశస్వియు మునులచే పరివృతుడును అయిన విశ్వామిత్రుడు క్రోధావేశపూరితుడై దక్షిణ దిశయందు మరి ఒక 27 నక్షత్ర మండలములను ఏర్పరిచెను. ఆ విధంగా నక్షత్ర మండలములను సృజించిన తరువాత క్రోధాతిరేకముతో బుద్ధి వైపరీత్యమునకు లోనైన విశ్వామిత్రుడు నేను సృష్టించిన ఈ స్వర్గమునకు మరి ఒక ఇంద్రుని సృజించెదను, లేదా ఆ స్వర్గమును ఇంద్రరహితముగా చేసేదను అని పలుకుతూ క్రోధోద్రేకముతో
ఇతర దేవతలను సృష్టించుటకు పూనుకొనెను. ఈ కృత్రిమ స్వర్గమున త్రిశంకువే ఇంద్రుడు, అతని పరివారమే, అతని అనుచరులే దేవతలు. అప్పుడు సమస్త ఋషులు సురాసురులు సంభ్రమాశ్చర్యములకు లోనై మహాత్ముడగు విశ్వామిత్రుణ్ణి శాంతపరచుచు ఇలా అన్నారు: ఓ తపోధన మహానుభావ, ఈ త్రిశంకు ప్రభువు గురువుచే శపించబడ్డాడు కనుక ఇతడు సశరీరముగా స్వర్గమును చేరుటకు అనర్హుడు. ఆ దేవతల మాటలను విన్న తరువాత విశ్వామిత్ర మహాముని వారితోటి ఒక ముఖ్య విషయాన్ని ప్రస్తావించాడు. ఓ దేవతలారా, మీకు శుభమగుగాక. ఈ త్రిశంకు మహారాజును సశరీరముగా స్వర్గానికి పంపెదను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ప్రతిజ్ఞాభంగమునకు ఒడిగట్టజాలను. ప్రస్తుతము ఈ త్రిశంకువు సశరీరుడై ఉన్న అంతరిక్ష ప్రదేశమే ఆయనకు శాశ్వత స్వర్గమగుగాక. నేను సృష్టించిన నక్షత్రములన్నీయును స్థిరముగా ఉండును. లోకములన్నీయును నిలిచి ఉన్నంత వరకు నేను సృజించిన వస్తువులన్నీయును శాశ్వతముగా ఉండును. అందులకు సమస్త దేవతలను అనుమతింతురుగాక. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా దేవతలు ఆ మునితో ఈ విధంగా అన్నారు: ఓ మునివరా, అట్లే కానివ్వండి, నీకు శుభమగుగాక. మీరు సృష్టించిన ఈ నక్షత్రములన్నీయును ఆకాశమున జ్యోతిశ్చక్రమునకు వెలుపల అంతటను ఉండుగాక. ఆ నక్షత్రముల మధ్య ప్రకాశిస్తూ దేవతలతో సమానుడై గురువునకు చేసిన అపచార ఫలితముగా త్రిశంకువు అధోముఖుడై ఉండుగాక. నక్షత్రములు ధ్రువుని అనుసరించినట్లుగా మీచే సృజింపబడిన ఈ నక్షత్రములు స్వర్గమును పొంది కృతార్థుడై ఖ్యాతి వహించిన ఈ నరేంద్రుని అనుసరించును. తరువాత సమస్త దేవతలను అచటనున్న ఋషులను మహాత్ముడైన విశ్వామిత్రుని ప్రస్తుతించారు. అంతటా ఆ తేజస్వి మంచిది, సరే అని దేవతలతోటి అన్నాడు: ఓ రామ, విశ్వామిత్రుని యాజమాన్యమున యజ్ఞము పరిసమాప్తం అయ్యింది. తరువాత మహాత్ములైన దేవతలను తపోధనులైన మునులను తమ తమ స్థానములకు బయలుదేరారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 60వ సర్గము సంపూర్ణం. శుభం.